గాయస్, మేమైతే మళ్ళీ ఒక కొత్త సాంగ్కి పోతున్నాం. మెయిన్ లీడ్ ఎవరంటే మన జానుయే. అక్కడికి ఎంత తర్వాత తీస్తే ఓకేనా అంటే ఇది మన ఛానల్లో కాదు, నాని మీకు తెలిసే కదా, డీజే నాని అని వస్తుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు సాంగ్ వేస్తుంది జాను. అక్కడికి అయిన తర్వాత ఎట్లా ప్రాక్టీస్ అది మొత్తం తీసేస్తే ఇప్పట్లాగానే తీసేస్తా వీడియో కూడా చూడరు ఓకేనా. మేము ఇప్పుడు వేములవాడలో ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఫస్ట్ జానికి గాజులు కావాలి కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. నన్ను అంటున్నావా? ఇచ్చే చేతులకు మొత్తం ఇచ్చే నిండా, ఇచ్చే చేతులకు మొత్తం ఇచ్చే నిండా. ఎందుకు మొన్న 3 డజన్లు 3 డజన్లు పడ్డాయి కదా, మొన్న 6 డజన్లు కదా, 3 ఈసారి వేసుకో గజలు. ఇగో కావాల్సిన వాళ్ళు తీసుకోరే వాళ్ళు కానీ. ప్రాక్టీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏంటంటే అమ్మ కానీ బేబీ కానీ అన్న కానీ ఎవరు రాలేదు, మేమే వచ్చిన ముగ్గురం, సాగర్, నేను, జాను అండ్ మా సాగిష్ణ బాబు కూడా, నలుగురం అన్నట్టు. మెల్లిమెల్లి ఏంటంటే మన సైడ్ డాన్సర్స్ కూడా వచ్చేసిర్రు. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ ఇక వీలైతే అందరు వచ్చిర్రు. ఈసారి కొరియోగ్రాఫర్ కూడా ఓ జానమ్మ తీసిండు కదా, లీడింగ్ బాయ్ శ్రీకాంత్, ఈసారి కూడా అతనే. బటర్ఫ్లై కానీ అనుకుంటారు. ఆ వీడియోలో కనబడుతుంది, మళ్ళీ ఈ వీడియోలో కూడా కనబడుతుంది. ఏంది మేకప్ గర్ల్. మంచిగా ఉంది. నెంబర్ నేనేగా ఇచ్చింది మరి. ఆ జ్యోతి ఇయ్యలేదా నేను? ఆ జ్యోతే కదా, భలే గుర్తున్నది పేరు. ఏం చేద్దామంటావు మరి? తయారవడైతే అయిపోయింది. ఇక మేమైతే వెళ్తాం ఇప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత అసలు లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదా, అంతకుముందు ఇప్పుడు ఓజానమ్మ సాంగ్ తీయలేదా కొండగట్టు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దాం ఓకేనా. జాన్ అయితే ఇప్పుడు మంచిగా కొడుతుంది కదా లుక్. ఇంత కళ ఇచ్చిన మన జ్యోతికి అయితే ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లొకేషన్కి అయితే వచ్చేసినాం మేము. మా అన్నకి ఎందుకు ఇచ్చిన చెప్పన్నా, పర్మిషన్ తీసుకో. సరే ఏదో అభిమానం తమ్ముడే కదరా. అది ప్రతి ఒక్క సాంగ్ సుద్ది రావాలి మరి. అగో ప్రతి ఒక్క సాంగ్ కాదు, నువ్వు ఏది దై అక్కడికి వచ్చి ముందుంటా. అన్న అనేటువంటి ముందుంటేనే కదా తమ్ముడు ముందు. మనోడైతే మస్తు సెట్ చేసిండు, చూపిస్తా చూడరు ఒకసారిగా. ఇగో డీజే కనిపిస్తుంది కదా, మోత మోగిపోతుంది ఇప్పుడు. టోటల్ ఇది హాయ్ హాయ్. మంచిగా ఉంది కదా అరే, ఇక్కడ మంచిగా ఉంది కదా. పంచైదు గిరుల మీద పావనిదే ఎల్లమ్మ పట్టు వరసి పండుగ. బాటిల్ ఓడుకోవద్దు, అది నిండాలి ఇప్పుడు. లాస్ట్ 120 రూపాయలకు అమ్మాలి, లాస్ట్ 120 రూపాయలకు అమ్మాలి.
అది కొట్టకనే డీజే డిజవరాలు అది. నాని ఇమ్రాన్ భాయ్ సుష్మా ఒకటి మహేష్ ఒకటి పోయిపోయి అంత పెద్ద ఇస్తావా? పాట అయితే సూపర్ ఉంది, మామూలుగా లేదు. సాంగ్ అయితే చెప్పినా కదా నేను అంతకు ముందు. ఈ సాంగ్ ఎవరిదో, ఈ సాంగ్ ఎవరిది అంటే డీజే నానిది. వేరే వేరే వాళ్ళకు మ్యూజిక్ కొడితేనే అదిరిపోతుంది. అలాంటిది ఆయన సొంత పాటకు ఆయనే మ్యూజిక్ ఇచ్చుకుంటే ఇంకెట్లుంటుందో చూడుర్రిగా. పాట అయితే మ్యూజిక్ ఇరుగా తీసిండు ఎల్లమ్మ తల్లి సాంగ్ అయితే. చూడని వాళ్ళకి ఇట్లుంటే చూడుర్రి. సాంగ్ ఏముంటది అంటే అమ్మ బయలునే మాయిరాల అని ఉంటది. చూడని వాళ్ళు ఉంటే పక్క చూడుర్రి. సాంగ్ అయితే మస్తు ఉంటది. నేను ఒకటి గొప్ప కనకార్యం చేసిన, అదేంటంటే ఆకలేమో మస్తు ఆకలి అవుతుంది, పిచ్చి ఆకలి అవుతుంది. ప్రొద్దున్న నుండి ఏం తినలేదు. టైం ఇప్పుడు వచ్చేసి 12:30 దాటింది. వారికి ఏమో ఎక్కువ ఉంది, కడుపులనేమో ఏం లేదు. నాని నేనేం చేసినామంటే పోయి బిర్యానీ తీసుకొని వచ్చినాం. మరి బిర్యానీ తీసుకొని వచ్చినప్పుడు ప్లేట్లు కూడా తీసుకురావాలి కదా, ప్లేట్లు మర్చిపోయి వచ్చిన. ఇప్పుడు ఆ ప్లేట్ల కోసం ఇప్పుడు ముందుకు పోతున్నా. అది కూడా అక్కడ దొరికితే తెలీదు. దొరకకపోతే మళ్ళీ ఎంత దూరం వచ్చినా కొండాటు ఊరు మధ్యలో ఉంది కదా, మళ్ళీ అక్కడికి పట్టుకొని రావాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పాపం వాళ్ళేమో ఆకలి మీద ఉన్నారు, తినడానికి ప్లేట్లు లేపాయి. అమ్మయ్య అక్కడైతే దొరికినాయి, తీసుకొని పోతున్నా. ఇవి చూస్తే సంతోషపడాలనో ఇల్లు తింటున్నందుకు బాధపడాలనో తెలియదు. ప్లాస్టిక్ తో పెట్టుకోకు ప్రాణాలను పన్నంగా పెట్టమాకు. 5 6 7 యాక్షన్. సూపర్.
ఇప్పుడు అన్నం బెల్ అయింది. ఇక అందరైతే ఎక్కడోళ్ళు అక్కడ తినడానికి పోయిర్రు. అంతకు ముందేమో అటు పక్కకు తీసిర్రు డాన్స్, ఇప్పుడేమో ఈ పక్కకు తీస్తుర్రు. చూసిరా ఎంత డెకరేషన్ అవి ఎంత మస్తు చేస్తుర్రు, ఎంత స్పీడ్ ఉన్నారంటే వీళ్ళు మస్తు స్పీడ్ ఉన్నారు తెలుసా. ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికింది మా జానుకు. పాప ఎట్లా అలసిపోయింది చూసిర్రా. అలసిపోయినావుగా, ఎండలు ఉంది షూట్. మళ్ళీ మొన్ననే చేసి వచ్చింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎల్లుండి అట్లా రివీల్ చేస్తారా? చెప్పిన కదా నేను, అట్నుండి అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్కకు తీసుకొచ్చి ఎల్లమ్మ తల్లిని. ఇగో ఇక్కడనే మళ్ళా డ్యాన్స్ అవి ఇవి స్టార్ట్ అవుతుంది. ఇదిగా ఒక్కొక్కరు వచ్చేస్తారు. స్టార్ట్ అయిపోయింది. కింద అయితే మస్తు వచ్చిందిగా. మనం వర్షం కొట్టాలి, ఇంకో నిమిషం కొట్టాలి పాట. నువ్వు కొంచెం ఇటు బెండుగా అమ్మ. అరే చోటు సౌండ్ సార్ పర్ఫెక్ట్, మనకు క్యాచ్ అయితే లేదు. సౌండ్ చూసుకోండి. ఉండాలి బ్యాలెన్స్. పసుపు తీసి మధ్యలో రెండు చిన్న పెట్టుర్రి. చూసుకోవాలి అన్న. సారీ సార్.
వీళ్ళు దించిర్రాగు అలాగే పూరి. అయిపోయింది, బోనాలు అయిపోయినాయి, పోర్రిగా. మీరు కూడా వర్రి ఇంకా థ్యాంక్ యూ అని చెప్పకూడదు, తొందరగా పంపిస్తున్నాను కానీ వర్రి. థ్యాంక్ యూ మీ అందరు అయిందా? ఎవరు బోనాలు చూసుకున్నారా? మళ్ళీ పోతాయి ఇక. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు గుర్తుపెట్టుకోర్రి. కొంచెం రెడీ సౌండ్ 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 పొట్టి అంతే దాని ముందుకురా. జాన్ ఏంటంటే ముగ్గులు వేస్తుంది, ఎందుకంటే ఇంటికాడ ముగ్గులు నేర్చుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది పాపం. అందుకే ఇక్కడ ఉంటే నేర్చుకోవచ్చని నేర్చుకుంటే 2 ముగ్గులు అయితే నేర్చుకుంది. ఇప్పుడు జాన్ పక్కకి ఎందుకు గుర్తుందంటే ఎవరైనా చూస్తురు కావచ్చు నా ముగ్గుని చూస్తే మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటారేమో అని చెప్పి వెంటనే మళ్ళీ ఇక తర్వాత నేర్చుకుంటా అని చెప్పి ఆగిపోయింది, అక్కనే కూర్చున్నది. ఇక ఎవరిది వాళ్ళకుంటే ఇక వీళ్ళిద్దరు చూడరు వీళ్ళ ఆట ఎట్లున్నదో. ఆమెను కొట్టుకుంటూ పోడు, ఏమైనా చూస్తుడు. అయినా ఇట్లా ఉండాలి, ఎందుకంటే పాపం డ్యాన్స్ వేసి అలసిపోయి ఉన్నా కానీ కూడా ఇట్లా కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుర్రంటే అది కూడా గ్రేట్ కదా. పాపం చేసి అలసిపోయి ఉంటారు. పాపం అట్టి ఉన్నాని గెలికించుకుంటుంది చూడు. ఇప్పటితో సాంగ్ అయితే అయిపోయింది. ఇక అందరం అయితే ఇంటికి వెళ్తాం. అంత సవ్యంగానే జరిగింది మాకైతే.